స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీతిమంతుల గుడారము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుచు క్రైస్తవ కుటుంబాలకు కావలసిన సలహాలను సూచనలను అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక ఈ వీడియో మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 118వ కీర్తన 15వ వచన మొదటి భాగము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. స్నేహితులారా, ఇల్లే స్వర్గసీమ అని మన పితరులు పలికినారు. అలాగునే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ ప్యారడైజ్. ప్రతి కుటుంబము ఒక చిన్న పరలోక రాజ్యము అనే మాట మనమందరము ఎరుగుదుము. క్షమాపణ, కనికరము, ప్రేమ, అనురాగము, ప్రోత్సాహము ఇవన్నీ ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య మనము చూడగలిగితే అది పరలోక రాజ్యంగా ఉండగలదు. అయితే నేటి కుటుంబ వ్యవస్థను గమనించినప్పుడు భార్యాభర్తల ఈగోల కారణంగా లేక కుటుంబ సభ్యుల ఈగో కారణంగా కుటుంబాలలో కలహాలు, గొడవలు, అశాంతి, అసమాధానాలు ఉండి కుటుంబమే పరలోక రాజ్యంగా ఉండాల్సిన కుటుంబమే ఒక నరక కూపంగా ఉంటూ ఉన్నది. కుటుంబాలలో ఉన్న అనానుకూల పరిస్థితులు, సూటిపోటి మాటలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి బిడ్డలు, అనారోగ్యములకు, మానసికమైన వేదనలకు గురవుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉండినారు. అయితే స్నేహితులారా, ఇక్కడ మనం ఒక వాస్తవము గుర్తించాలి. అదేమిటనంటే, కుటుంబమును దేవుడే కట్టినటువంటి వాడు, కుటుంబాన్ని, ఆ వ్యవస్థను దేవుడే సృజించినటువంటి వాడు. ఆ విషయాన్ని మనము విశ్వసించి స్వార్థపూరితమైన జీవన విధానాన్ని వీడి వాక్యమును బట్టి మన కుటుంబాలను ఈగోతో కాకుండా, స్వార్థంతో కాకుండా, సొంత ఆలోచనలు అభిప్రాయాలతో కాకుండా వాక్యమును ముందు ఉంచి కుటుంబాన్ని నడిపించేటటువంటి వారంగా ఉండాలి. కోపం కానివ్వండి, చిరాకు కానివ్వండి, అసహనం కానివ్వండి, మొండితనము ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థకు శత్రువులండి. వీటన్నిటిని విడిచి సహనాన్ని కలిగి కుటుంబంలో జీవించేటటువంటి వారంగా ఉండాలి. ప్రతి భర్త తన భార్యను దేవుడిచ్చిన బహుమానంగా, లేక ప్రతి భార్య తన భర్తను దేవుడిచ్చినటువంటి బహుమానంగా భావించి వారి ఎడల మంచిని జరిగించేవారుగా ఉండాలి. ప్రతి భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, స్నేహితులారా, ఒక 10 నిమిషాలు మీ జీవితంలో కొరకు ఆలోచించుకోనండి. చర్చిలో మీరు చాలా భక్తిపరులుగా కనబడుతూ ఉండవచ్చు. మీ ఉద్యోగం చోట మీరు చాలా సహనం కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉండవచ్చు. అయితే మీ కుటుంబంలో మీరు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు? చర్చిలో కనబడే మంచితనము, ఓపిక, సహనము మీ కుటుంబాలలో మీరు కనబరుచుచు ఉన్నారా?
ఆఫీస్లో కనబడే కష్టపడే తత్వము, కష్టపడేటటువంటి గుణాన్ని మీ కుటుంబ సభ్యుల మధ్య మీరు కనబరుచుచు ఉన్నారా అని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. భార్యవైతే నీ భార్యగా నీ కుటుంబము కొరకు నీ సహకారం ఏ రీతిగా ఉంది, భర్తవైతే నీ సహకారం, పిల్లలైతే మీ సహకారం, నా వలన ఈ కుటుంబము నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నదా, నా మూర్ఖత్వం వలన ఈ కుటుంబము బాధను అనుభవిస్తూ ఉన్నదా అని మన వ్యక్తిగత జీవితంలో ఒకసారి నెమ్మదిగా ప్రభు సన్నిధానంలో పరిశీలన చేసుకొని, నిజమే నా వలన ఈ కుటుంబము ఇబ్బందులకు లోనవుతూ ఉంది అని అంటే ప్రభు సహాయమును అర్జించి ఆ బలహీనతల నుండి బయటకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు స్నేహితులారా, కుటుంబంలో పిల్లలంటే మనకు బానిసలు కాదు. పిల్లలకు కోపము రేపక అనగా మన పిల్లలు మన బానిసలు కాదు కాబట్టి వారిని నేను చెప్పిందే వినాలి అనే బానిస ధోరణితో చూడకుండా మన అభిప్రాయాలను, ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దకుండా ప్రేమతో, సహనంతో ప్రతి ఆలోచన వారికి అర్థమయ్యే రీతిగా వివరించడానికి సహనాన్ని ప్రదర్శించాలి. కొన్నిసార్లు మనం వారి నుంచి మార్పును పొందడానికి ఎదురు చూడాల్సి వస్తూ ఉన్నది. ప్రార్థనాపూర్వకంగా వారిలో మార్పు కొరకు ఎదురు చూడాలి కూడా. అయితే ఈనాటి కుటుంబ వ్యవస్థలో టీవీ కానివ్వండి, మొబైల్ ఫోన్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, కుటుంబ బాంధవ్యాలకి బంధకాలుగా మారిపోయినవి. భార్యాభర్తలు మాట్లాడుకోలేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులతో సమయాన్ని గడపలేని పరిస్థితి, ఉన్న సమయం అంతా సోషల్ మీడియాకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి, చదువుకు ఇవ్వనంత సమయాన్ని లేక భవిష్యత్తు కొరకు, ప్రణాళికల కొరకు, పోటీ పరీక్షల కొరకు ఇవ్వనంత సమయాన్ని పర్సనల్ కేర్ కొరకు, ఆరోగ్యం కొరకు, భాషను పెంచుకోవడానికి కానీ, తలాంతులను పెంచుకోవడానికి కానీ ఇవ్వనంత సమయాన్ని సెల్ ఫోన్లకే యవ్వనులు, పిల్లలు ఇస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వంట చేస్తున్నటువంటి సమయం 1 గంట అయితే సెల్ ఫోన్లో దానికంటే ఎక్కువ సమయాన్ని మరి తల్లిదండ్రులు లేక భార్యాభర్తలు గడిపేటటువంటి వారుగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో స్నేహితులారా, మీ సమయాన్ని కొంచెం మిగిల్చుకొని మీ కుటుంబ సభ్యులకు ఇష్టమైన కార్యాలు జరిగించడానికి, వారికి సేవ చేయడానికి, వారి అక్కర్లను తీర్చడానికి, వారికి ఆ సదుపాయములు సమకూర్చడానికి కేటాయించేటటువంటి వారుగా ఉండాలని, ఈ సోషల్ మీడియాలో పడి మీ పిల్లలకి ఏమవసరమో, వారికి ఏ రకమైన మద్దతు అవసరమో, ప్రోత్సాహము అవసరమో మర్చిపోకూడదని మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, అందుకే లేఖనాలలో నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఈ కలహాలు, జగడాలు, నోరు అదుపు చేసుకోలేని పరిస్థితులు, మాటలు అదుపు చేసుకోలేని పరిస్థితులు, ఎల్లకాలము వీటికే కేటాయించి మనము మన కుటుంబములలో నెమ్మదిని దూరపరచుకునేటటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి లేఖనములను పఠించే వారంగా, ప్రకటించే వారంగా, కీర్తనలను పాడుచు ఆయనను మహిమపరిచే వారంగా, కుటుంబ ప్రార్థనలకి సమయం ఇచ్చే వారంగా, నేను ఇటువంటి వారం అనేది మన గృహంలోనే సాక్ష్యం ఇవ్వబడాలండి. అది ఉద్యోగం చేసే చోటు కాదు, చర్చ్ కాదు. మన పిల్లలే లేక నా భార్యనే లేక నా భర్తనే ఒక గొప్ప క్రైస్తవుడని సాక్ష్యం ఇచ్చే రీతిగా మన జీవితాలు ఉండాలి. ఆ రీతిగా కుటుంబంలన్నీ పరలోక రాజ్యంగా మార్చబడాలని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.
ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినటువంటి దేవుడు, ఈ దినాన ఒక నూతనమైన సంకల్పాన్ని, నూతనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క కృపను మాకు అనుగ్రహించుమని, భార్యగా, భర్తగా లేక పిల్లలముగా ఉండవచ్చు, మా నుండి మా కుటుంబానికి బెటర్మెంట్ ఇవ్వడానికి, మా నుండి మా కుటుంబము శాంతి సమాధానములతో ఉండడానికి ఈగోలను, స్వార్థాన్ని, అజ్ఞానాన్ని విడిచి వాక్యం వెలుగుతో ఒక భర్తగా, భార్యగా, పిల్లలముగా జీవించడానికి మమ్మను పురికొల్పుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించే కుటుంబాలు ఏవైతే ఉన్నావో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వారి కుటుంబాలలో, జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించి వారి ప్రార్థనలను ఆలకించి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మన కుటుంబములను అన్ని విషయాలలో వర్ధిల్లింపజేయునుగాక. ఆమెన్.